ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ఓ ఇజ్రాయేలు, యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము, ఆయన కొరకే కనిపెట్టుకొని ఉండుము. ఎందుకనగా ఆయన యొద్దనే కృప దొరుకును, ఆయన యొద్దనే సంపూర్ణమైన విమోచన దొరుకును అని. ప్రజలారా, మనము మన ఆశలను కొన్నిసార్లు ఈ లోకము పైన, ఈ లోకపు వాటిపైన, ఈ మనుష్యులపైన పెట్టుకొని ఉంటాం. చివరికి మనకు ఏమి మిగులుతుందంటే నిరాశే. కనిపెడుతూ ఉంటాము కానీ, వేచి ఉంటాము కానీ, ఎంతో సమయము మన జీవితంలో జరగవలసిన వాటి కొరకు లేక అవసరముల కొరకు కనిపెట్టి కళ్ళు ఎండిపోవాల్సిందే కానీ, సమయము వృధా అవ్వాల్సిందే కానీ, మనకు కావాల్సిన అవసరతలు, పరిష్కార మార్గము, జరగవలసిన క్రియలు మాత్రము జరగవు. అందుకే నమ్మదగిన దేవుడైన మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మీద మనము ఆశ పెట్టుకొని ఉంటే ఆ ఆశ ఎనటికి నిరాశ కానేరదు. ఆ ఆశ చిగురించును. ఆయన ఇచ్చిన వాగ్దానములపైన ఆశ పెట్టుకొని కనిపెడుతూ ఉండుడి. ఖచ్చితంగా ఆ వాగ్దానముల నెరవేర్పును చూడగలుగుదురు. అంతేకాదు, జీవితంలో సమస్తమును కోల్పోయో, లేక జీవితంలో విసిగిపోయో, లేక సమస్యల మధ్యన నలిగిపోయినప్పుడు మన హృదయము కూడా ఏ ఆశతో ఉండదు. అది పగిలిపోయిన స్థితిలో ఉండును కదా. జీవితమును చెడు క్రియలతో చెరిపివేసుకున్నప్పుడు, పాడు చేసుకున్నప్పుడు నన్నెవరు బాగుపరచలేరు అని నిరాశతో ఉందుము కదా. మరికొన్నిసార్లు కొండంత ఆశలు కలిగి ఉంటాము. ఇవి సాధించాలి, అవి సాధించాలి, ఇవి చేయాలి, అవి చేయాలి అని. కానీ చివరికి ఏమీ సాధించలేకపోతే నిరాశే కదా మిగులును. చుట్టూరా ఏ ఎదుగుదల, విడుదల, ఫలవంతమైన జీవితము, అభివృద్ధి కనిపించనప్పుడు, అది జీవితంలోనైనా ఆధ్యాత్మిక జీవితంలోనైనా ఎటువంటి అభివృద్ధి కనిపించనప్పుడు నిరాశే, నిట్టూర్పులే, కన్నీరే, మూల్గులే మనకి కలుగును. అయితే భక్తుడు అంటున్నాడు: దేవా, నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవా, నీ మీదనే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన మాట మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము నీ కొరకు కనిపెట్టుచున్నది. దేవా, నీ యొద్ద కృప దొరుకును, నీ యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును, నీ యొద్ద క్షమాపణ దొరుకును అని. ప్రజలారా, అవును, ఈ లోకంలో ఎవరి దగ్గరైనా నిజమైన కనికరము, కృప, క్షమాపణ దొరుకును అంటే అది కేవలము మన దేవుని యొద్దనే దొరుకును. ఆయన కృప మనకి చాలును. పర్వతములు కరిగినను, మెట్టులు తత్తరిల్లినను దేవుని కృప మనల్ని విడిచిపోదు. అలాగుననే దేవుని ద్వారా సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన మనల్ని విడిపించును. అవి ఏ రోగము నుండైనా, ఏ వ్యాధి బాధల నుండైనా, దరిద్రపు స్థితిలో నుండైనా, పాపస్థితి నుండైనా, సంకటముల నుండైనా, అపవాది యొక్క బంధకముల నుండైనా, మన మనస్సునకు హృదయమునకు తగిలిన గాయము నుండైనా మనల్ని విడిపించి సంపూర్ణంగా విమోచించి ఆయన కృపతో ఆదుకొని మన ఆశలు నిరాశలు చేయక సఫలపరుచును. కొన్నిసార్లు మనము అనుకున్నవి, మన ఆశలు నెరవేరకపోవచ్చు. కానీ వాటికంటే మేలైనవి, ఉత్తమమైనవి మన దేవుడు మన కొరకు దయచేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మా ఆశలు, మా కోరికలు ఎవరు తీరుస్తారయ్యా? కానీ మా హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడైన మీరు మా మనోభీష్టమును, మా కోరికలను, మా ఆశలను సఫలము చేయునని మేము ఎరిగి, ఆశ లేని చోట, నిరీక్షణ లేని చోట మీరే మా ఆశాదైవము, నిరీక్షణాస్పదమని విశ్వసించి ఎల్లప్పుడూ మీ కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండుటకు, మీ కార్యములు మా జీవితంలో చూచుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.